హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఒక సామెత ఉంది కదండి, చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి వెదవ పనులు అని. సో ఇది కరెక్ట్గా సూట్ అయింది అనమాట ఈ మీమాంసాసుడికి. వీడు అసలు మామూలు నీతులు చెప్పడండి, వీడు చెప్పే ఈ గొప్ప గొప్ప ప్రవచనాలు, గొప్ప గొప్ప సూక్తులు అసలు ఇక మామూలుగా చెప్పడు. వీడు ఆచరించేది జీరో, చెప్పేది మాత్రం 100% చెప్తాడు. ఎందుకంటే వీడు ఎలాగో ఫాలో అవడు కదా, అందుకని చెప్పడానికి ఏముంది, నోరుంది కదా, ఎలా అయినా చెప్తుంటాడు. ఈ వీడియోలో వీడు ఏమంటున్నాడో ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఆ చార్జ్ షీట్ చేస్తే 1 month లో 1 రూపాయి లేకుండా నేను ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో ఇచ్చినోడికి తెలుసుంటది, తీసుకున్నోడికి తెలుసుంటే ఎవ్వడు మర్చిపోడు. ఆధారాలు ఉన్నా లేకపోయినా, డాక్యుమెంట్లు చెక్కులు ఉన్నా లేకపోయినా, నేను తీసుకున్న ప్రతి రూపాయి నేను మళ్ళీ ఈ పాడ్కాస్ట్ ద్వారా కూడా చెప్తున్నా, నేను రిటర్న్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. విన్నారు కదా ఫ్రెండ్స్, డబ్బులు ఇచ్చినోడికి తెలుస్తుందంట, తీసుకున్నోడికి తెలుస్తుందంట. ఆధారాలు ఉన్నా లేకపోయినా, చెక్కులు డాక్యుమెంట్లు ఉన్నా లేకపోయినా, వాడు తీసుకున్న ప్రతి రూపాయి వాడు తిరిగి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడంట. అసలు దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే ఫ్రెండ్స్. నేను డే 1 నుంచి, మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి డే 1 నుంచి వీడు ఎలాగ ఈ స్కామ్ మొత్తం ఎలా చేశాడు, మా దగ్గర ఎలా డబ్బులు తీసుకున్నాడు, ఎలాగ నమ్మించాడు జనాన్ని, మొత్తం క్లియర్గా మేము ఎలా మోసపోయాము, వాడు డాక్యుమెంట్స్ వాడు ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్, ఎన్ని లోన్లని అవని ఇవని ప్రాపర్టీస్ సేల్ చేస్తున్నానని, వాడి ఆడియో రికార్డింగ్స్ కానీ ఎన్ని ప్రూఫ్స్, వాడి వాట్సాప్ చాట్స్ ఎన్ని ప్రూఫ్స్ చూపించాను, అన్ని క్లియర్గా చెప్పాను. కానీ వాడు ఇప్పటికీ మా దగ్గర వాడు రాసిచ్చిన అగ్రిమెంట్ ఉంది, వాడు ఇచ్చిన చెక్కులు ఉన్నాయి, మేము చెక్ బౌన్స్ కేసులు వేసాము ఆల్రెడీ కోర్టులో. ఇంత క్లియర్గా ఇన్ని ఆధారాలు ఉన్నా వాడు మా మీద ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి చెప్పి వాడు చెప్తూనే వస్తున్నాడు, అదే సేమ్ స్టోరీ చెప్తూనే వస్తున్నాడు. ఇంకా ఇప్పటికీ వాడు వీడియోలో ఏం చెప్తున్నాడు, మాకు డబ్బులు ఇచ్చేది లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆధారాలు ఉన్నా లేకపోయినా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు అంటున్నాడు. ఇంకా వీడిని ఏమన్నాను ఫ్రెండ్స్, అసలు ఇంకా వీడిని తిట్టడానికి ఏ భాషలో అన్నా ఏమన్నా తిట్లు ఉన్నాయా? అదే వీడు ఆల్రెడీ చెప్పుకుంటున్నాడు కదా, సిగ్గు శరం అన్నీ వదిలేశానని. అన్నీ వదిలేసిన వాళ్ళే ఇలాంటి మాటలు నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఒక మాట, అప్పుడు ఒక మాట. ఎలాగో వీళ్ళకి మాట మీద ఉండే ఉద్దేశం ఉండదు కదా. ఒక అమ్మకి ఒక అబ్బాకి పుట్టిన వాళ్ళంటే ఒక మాట మీద ఉంటారు. వీడికి అలాంటి క్వాలిటీస్ లేవు కదా. మన ఛానల్ పెట్టినప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, వాడి ఛానల్లో వీడియోస్ చూడండి. వాడు దేనికైనా ప్రూఫ్స్ చూపించాడా, మా మీద చేసిన అలిగేషన్స్కి వాడేమన్నా ఎప్పుడన్నా ఒక్క ప్రూఫ్, సింగిల్ ప్రూఫ్ చూపించాడా? మన ఛానల్లో నేను ఎన్ని ప్రూఫ్స్ చూపించానో మీకు ఆల్రెడీ చూశారు. ఇంకా వీడిప్పుడు ఇలాంటి పత్తిత్తు కబుర్లు చెప్తున్నాడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు అని. నిజమే, తెలుసు, వాడికి తెలుసు మేము డబ్బులు ఇచ్చాము, వాడు తీసుకున్నాడు అని. ఇన్వెస్టర్స్ అందరూ ఎంత డబ్బులు ఇచ్చారో, వాడు ఎన్ని కోట్లు తీసుకున్నాడో, వాడు ఆ డబ్బుల్ని ఎలాగ ఎంజాయ్ చేశాడు, ఎంత తిన్నాడు, ఎంత తాగాడు, ఎన్ని కార్లు రెంట్కి తీసుకొని తిరిగాడు, ఎంత లగ్జరీగా వాడు లైఫ్ని ఎంజాయ్ చేశాడు. 2021 నుంచి 24 స్టార్టింగ్ వరకు 3 years వాడి ఫ్యామిలీ ఎంత ఎంజాయ్ చేశారు అనేది అందరికీ తెలుసు. వాడి మనస్సాక్షికి తెలుసు, కానీ వాడు ఒప్పుకోడు అనమాట. ఒప్పుకుంటే మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా. మరి ఇవ్వటానికి ఎట్లా, ఆస్తులు కొనుక్కున్నారు కదా పెళ్ళాము పిల్లల పేరుతోటి. ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వాలి అనేసరికి వాళ్ళు డమ్మీ నేమ్స్ పెట్టారు కేసులో, వాళ్ళకి ఇవ్వాల్సింది లేదు, వీళ్ళకి ఇవ్వాల్సింది లేదు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట ఇన్వెస్టర్స్ అందరికీ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడి మాటలు ఎలా ఉంటాయో. వీడి మాటలకి చేతలకి సంబంధమే ఉండదు. యూట్యూబ్లో వీడి ఈ ఫేక్ ఫేస్కి రియల్ ఫేస్కి 1% కూడా మ్యాచ్ అవ్వదు. ఇది వీడి బతుకు. ఈ ఫేక్ బతుకు వీడు ఎన్నాళ్ళు బతుకుతాడో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.